నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. విజయం ఒక గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా మళ్ళీ గెలవడానికి అవకాశం ఉంటుంది. సంపదతో సంబంధం లేకుండా సాటి మనిషి పట్ల ప్రేమను చూపించాలి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, జూన్ 3, 2024 సోమవారం. సూర్యోదయం ఉదయం 5:44, సూర్యాస్తమయం సాయంత్రం 6:44. చంద్రోదయం రాత్రి 2:26, చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:43. తిథి ద్వాదశి రాత్రి 12:19 వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం అశ్విని రాత్రి 12:04 వరకు, తదుపరి భరణి. కరణము కౌలవ మధ్యాహ్నం 1:30 వరకు, తదుపరి తైతుల. రాత్రి 12:19 వరకు, తదుపరి గరిజ. యోగము సౌభాగ్యం ఉదయం 9:09 వరకు, తదుపరి శోభనము. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 7:22 నుండి 8:59 వరకు. యమగండం ఉదయం 10:37 నుండి 12:14 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:51 నుండి 3:29 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:40 నుండి 1:32 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:16 నుండి 4:07 వరకు. వర్జ్యం ఉదయం 9:05 నుండి 10:35 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి 4:56 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:21 నుండి 6:14 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి 12:40 వరకు. జూన్ 3 సోమవారం. ఈరోజు మంచిదినా, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ద్వాదశి రాత్రి 12:19 వరకు ఉంటుంది, తదుపరి త్రయోదశి. ద్వాదశి తిథి ఈ మాసానికి మాస శూన్యతిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. ఈ రోజు ఉన్న నక్షత్రం భరణి నక్షత్రం కూడా శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అయితే రేవతి నక్షత్రం ఉన్నప్పుడే నామకరణం చేయడానికి ముహూర్తము మొదలయ్యింది కావున ముహూర్తం ఈ రోజంతా ఉంటుంది. ఎటువంటి దుర్ముహూర్తం వర్జ్యం లేని సమయం చూసుకొని చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకుని చేసుకోవచ్చు. ఈరోజు తూర్పు దిక్కున నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. సూర్యుడు వృషభ రాశిలోను, చంద్రుడు మేషరాశిలోను ఉంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. కృష్ణుడు అర్జునుడికి సారథి కావడంతో వచ్చిన ప్రత్యేక పేరు పార్థసారథి. ఈరోజు ప్రశ్న. అర్జునుడికి బ్రహ్మాస్త్రం నేర్పింది ఎవరు? ఇంద్రుడు, కృష్ణుడు, ద్రోణాచార్యుడు, విశ్వామిత్రుడు? మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి నూతన ఉత్సాహంతో ముఖ్యమైన పనులు నడిపిస్తారు. వృషభ రాశి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సరదా మాటలతో బంధువర్గంతో గడుపుతారు. మిథున రాశి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది.
కర్కాటక రాశి కొన్ని చికాకులు ఎదురైనా నెమ్మదిగా సర్దుబాటు కాగలవు. సింహరాశి ఆదాయం కొంత పెరిగి అవసరాలు తీరుతాయి. కన్య రాశి ఏ వ్యవహారమైనా విజయవంతంగా సాగుతుంది. తులారాశి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కొంతమేర సర్దుకుంటాయి. వృశ్చిక రాశి ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ధనుస్సు రాశి ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని దాటి పూర్తి చేస్తారు. మకర రాశి ఇంట్లో సమస్యల నుండి కొంత ఊరట చెందుతారు. కుంభరాశి మొదలుపెట్టిన పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. మీనరాశి రావలసిన సొమ్ము అందక కాస్త ఇబ్బంది పడతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.